జర్నలిస్టులందరికీ మీ చేత్తో భోజనం వడ్డించి అంత దగ్గరగా ఉండి మాట్లాడేవారు. వెరాజ్ ఒక మూమెంట్లో మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వానికి లేకపోతే తెలంగాణకి వ్యతిరేకులు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో. అట్లా లేదమ్మా. ఇప్పుడు మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, ఆయన ఒక జర్నలిస్ట్ అమ్మా. ఆ పేపర్కి కక్కే విషయము దాని జర్నలిజం అంటారా? మీరు చెప్పండి. జర్నలిజం యొక్క విలువలు మొత్తం వీలే కదమ్మా తీసేసింది. ఈ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళే జర్నలిజం యొక్క విలువ తీసేసిండ్రు, జర్నలిస్టుల యొక్క గౌరవం తీసేసిండ్రు, దాని పరువే తీసేసిండ్రు కదా వీళ్ళు. అసలు కంప్లీట్గా బజారు నిలబెట్టారు కదా. మేము బాగా మేము గెలిపిస్తాం, సస్తం చేస్తామని అనుకుంటారు. చంద్రబాబు నేను గెలిపించాను అమ్మ పోయినసారి, ఏపీలో గెలిపించిండ్రా? మరి ఏమైంది వీళ్ళు తెలివితేడలు? కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జర్నలిజంకే ఒక మచ్చ డెఫినెట్గా నేను చెప్తున్నా. ఒకరిద్దరన్నా ఒక స్టేట్మెంట్ మాత్రం కోట్ చేస్తున్నా అండి. వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్కి లేకపోతే బీఆర్ఎస్కి లీడర్లకి కొంత అహంకారం పెరిగింది, దాన్ని ఓడించారు జనం అనేది ఒక అభిప్రాయం. కాంగ్రెస్ని గెలిపించడం కాదది అని. అదంతా ట్రాషామా. అది మాకు అసలు అహంకారం అని ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి అహంకార ప్రదర్శన కూడా మేము ఇక్కడ చేయలేదు. మేము ప్రజలను కడుపులో పెట్టుకొని కోడి తన పిల్లలను కాపాడుకుంటే సాధినం తప్ప ఎవరి మీద మేము అహంకారం ప్రదర్శించామమ్మా? ఎవరి మీద మేము ప్రదర్శించలేదు కదా. ఏ ఒక సెక్షన్ మీద కానీ, ఏ ఒక వ్యక్తి మీద కానీ. అది మాకు అసలు మా అలవాటు కూడా లేదు మాకు. అది అట్లా అహంకారం మేము ప్రదర్శించలేదు. ప్రతి వాళ్ళని గుండెల్లో పెట్టుకుని ప్రయత్నం చేసింది తప్ప మేము చేయలేదు. కాంగ్రెస్ చేసినటువంటి ఒక దుర్మార్గపూరితమైన ప్రచారం, వాళ్ళు ప్రజలలో ప్రేరేపించేటువంటి అతి ఆశలు, దానివల్లనే మాకు కూటమి వచ్చింది తప్ప వేరే కారణం కాదమ్మా.